గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడతాం. హలో సార్. హలో మేడం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన సుప్రీంకోర్టులో ఒక జడ్జ్ ఒక కపుల్ డివోర్స్ కోసం వెళ్తే హీ సజెస్టెడ్ దట్ యూజువల్గా ఏదో చెప్తారు, దే గివ్ సమ్ అయితే విడాకులు ఇచ్చేయడమో అలాంటిది ఏదో చేస్తారు. బట్ కొంచెం భిన్నంగా జడ్జ్ ఏం చెప్పారంటే హ్యావ్ సమ్ టుగెదర్, హ్యావ్ కాఫీ అండ్ స్నాక్స్ టుగెదర్ అని చెప్పడం జరిగిందంట. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? We should really appreciate and salute that judge for suggesting this. ఎందుకంటే ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ యూ హ్యావ్ క్రోర్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఇన్ ద వేరియస్ కోర్ట్స్. హైకోర్టులో, సెషన్స్ కోర్ట్స్లో, లోయర్ కోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్ని కేసెస్ ఉన్నాయంటే ఎంత ఇప్పుడు. అందుకని దే ఆర్ యూజింగ్ ఏఐ నౌ. ఈ కేసెస్ని ఫాస్ట్గా క్లోజ్ చేయాలి, ఎందుకంటే పీపుల్ ఆర్ వెయిటింగ్, మనీ ఈజ్ బీయింగ్ వేస్టెడ్, రైట్? అందుకని ఏ వాడుతూ కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడం చేస్తున్నారు. కానీ మనం కూడా అర్థం చేసుకోవాలా. అండ్ నంబర్ ఆఫ్ డివోర్సెస్ ఆర్ రైజింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ తెలంగాణలో అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫ్యాషన్ అనాలో ఏమనాలో అర్థమవుతలేదు. మళ్ళీ వాళ్ళ కోపం రావచ్చు, మాకు బాధ ఉంటే ఫ్యాషన్ అంటారా అని. ఎందుకు అంటున్నా అంటే నేను, బికాజ్ యాజ్ ఎ కౌన్సిలర్ ఈవెన్ ఐ టాక్ టు సమ్ పీపుల్. ఎందుకు అంటున్నా అంటే మనము వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మ్యారిటల్ లైఫ్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ మ్యారేజ్ ఈజ్, వెదర్ ఇట్ ఈస్ ఏ హిందూ మ్యారేజ్ ఆర్ ముస్లిం మ్యారేజ్ ఆర్ క్రిస్టియన్ మ్యారేజ్, ఎనీ మ్యారేజ్ ఏది తీసుకున్నా, మీరు ముస్లిం మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నా, హిందూ యాక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అవన్నీ తెలియకుండా మ్యారేజ్ అయిపోతుందండి. ఎవరికి తెలియట్లేదు. ఐఎమ్ సారీ, ఇది నేను ఎప్పుడు డిస్కస్ చేస్తాను వేరే ప్లాట్ఫామ్స్తోని. వీఆర్ సెలబ్రేటింగ్ మ్యారేజ్ ఇన్ 1 month నౌ. హల్దీ అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు, రకరకాల ఈవెంట్స్ చేస్తున్నారు. మొన్న రిపోర్ట్లో కూడా అన్నారు, ఎవ్రీ ఇండియన్ ఆన్ అన్ యావరేజ్ ఇస్ స్పెండింగ్ 54 lakhs ఫర్ ఎ మ్యారేజ్ ఆన్ అన్ యావరేజ్. ఎస్, ఇంత పెట్టి చేస్తున్నారు కదా. డిఫరెంట్ కెమెరామెన్స్ ఉన్నారు, షూట్స్, రిసార్ట్స్ అన్ని కూడా ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, దానికి కాస్ట్యూమ్ డిజైనర్, ఇవన్నీ పెట్టి అంతా స్పెండ్ చేస్తున్నారు. కానీ మ్యారేజ్ తర్వాత ఒక చిన్న ఈవెంట్ రాంగ్ ఇన్సిడెంట్ జరిగితే ఈగోస్, బికాస్ నౌ ఎవ్రీవన్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఎవ్రీవన్ ఈజ్ ఎర్నింగ్, సో ఈగో పెరిగిపోయింది. వై షుడ్ ఐ కీప్ క్వైట్? ఐ ఆల్వేస్ కోట్, హైటెక్ సిటీలో నా స్టూడెంట్స్ అందరు అడ్వకేట్స్ ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్లో అందరూ అడుగుతారంట, ఇట్లా టేక్ బ్లాంక్ చెక్, ఐ వాంట్ డివోర్స్ ఇమీడియట్లీ అంటారంట. టెక్నికల్లీ లీగల్లీ స్పీకింగ్ డివోర్స్కి 6 నెలలు టైం ఇస్తారు, ఇమీడియట్గా ఇవ్వరు. ఎందుకంటే ఒక డిస్టర్బెన్స్ అయినప్పుడు మనం ఇవాళ కోపం ఉంటుంది, రేపు పోతుంది. ఒక కేసు కూడా కర్ణాటకలో కోయంబత్తూర్లో జరిగింది. ఒక హస్బెండ్, హీ వాజ్ వెక్స్డ్ అప్ విత్ హిజ్ వైఫ్. అడ్వకేట్ని అడిగి ఇంత మనీ తీసుకోండి, ఆ డైవర్స్ ఇచ్చే అన్నాడు. అడ్వకేట్ ఏమన్నాడు, అదంతా చెప్పకుండా 6 months అనుకుంటా, ఓకే రైట్ డౌన్ యువర్ కంప్లైంట్ అబౌట్ యువర్ వైఫ్ అన్నాడు. గివ్ మీ అండ్ ఐ విల్ టాక్ టు జడ్జ్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ అన్నాడు. అన్న తర్వాత రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 week రా అంటే నేను ఇస్తా అన్నాడు. అబద్ధం చెప్పిండు ఆయన, 1 weekలో డివోర్స్ ఇవ్వరు. ఆ చెక్ కూడా అది పెట్టుకున్నాడు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఎంత తీసుకోండి అని. 1 weekకి మళ్ళీ ఆ పర్సన్ వచ్చాడు ఇంటికి, ఈయన దగ్గరికి, జడ్జ్ అడ్వకేట్ దగ్గరికి. కెన్ యూ గెస్ వాట్ హీ సెడ్? అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఫైల్ అయిందా లేదా అన్నాడా, డైవోర్స్ అయిందా లేదా అన్నాడా, ఇంకెప్పుడు వస్తుందని అడిగిండా? కెన్ యూ గెస్, కెన్ యూ థింక్? అయిపోయిందా అని అన్నాడా? లేదు, నా పేపర్ అది ఇచ్చేయండి, కంప్లైంట్ అగైన్స్ట్ మై వైఫ్ ఇచ్చేయండి. అందుకే టైం తీసుకుంటారు, మైట్ బి ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. నేను మాట్లాడినా అంటే లేదు వద్దు, ఐ డోంట్ వాంట్ డివోర్స్. మొన్న జరిగిన చిన్న ఈవెంటే, సీరియల్ తను కూడా చూడాలని నేను చూడాలంటే టీవీకి గొడవ అయింది, ఆర్గ్యూమెంట్ అయింది, నేను కోపంలో వచ్చేసిన, ఇప్పుడు ఐ అండర్స్టూడ్ అన్నాడు. అంటే మన జీవితంలో జరిగేవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్సే. ఇఫ్ యు ఆర్ నాట్ మెంటలీ బ్యాలెన్స్డ్, మెంటలీ హ్యాపీ అని రిపీట్ చేస్తున్నా, చిన్న విషయానికి కూడా మీకు పిచ్చి కోపం వస్తుంది. యాంగరిజం, మ్యాడ్నెస్ అన్నట్టు వీళ్ళు మ్యారేజ్ అప్పుడు
ఎవరు చెప్పలేదు, మ్యారేజ్ అప్పుడు 100 మంది వస్తారు కదండి గెస్ట్లు, అవును డిన్నర్ చేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వాళ్ళు కనబడరు. అవును మళ్ళీ మీరిద్దరే ఉన్నప్పుడు చిన్న ఇష్యూ వస్తే ఎవరు రారు. వారు ఎస్, ఎస్ మీరే చూసుకో. ఆ ట్రైనింగ్ కూడా లేదు. అందుకనే ఈ డివోర్సులు చాలా పెరుగుతున్నాయి. నంబర్ 1. ఇంకొకటి, వీళ్ళకు మ్యారేజ్ మళ్ళీ ఎందుకు చెప్తానంటే, మ్యారేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలండి ప్లీజ్. పెద్దవాళ్ళు చేయాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ మ్యారేజ్లో తీసుకుంటే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. ఆయన ఏదో అంటాడు, ఇట్లా అంటాడు, అది జీలకర్ర బెల్లం పెట్టే అంటాడు, ఇట్లా అంటాడు, ఇది పెట్టే గంధలు వేసుకోండి అలాగట్టి అయిపోయింది అంటారు. సప్తపది అంటాడు, ఏదో అంటాడు. బట్ హౌ మెనీ ఆఫ్ అస్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్? తెలియదు. అది అంత చేసేదానికి ఒకటి అంత సిస్టమ్ ఉంది. అదే ఆర్య సమాజ్లో తెలుగులో మొత్తం మ్యారేజ్ అంటే ఏంది, మీరిద్దరు ఇప్పుడు వేరే దగ్గర నుండి వచ్చారు, మీరు ఎట్లా ఉండాలి, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, అప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి అక్కడ ఆర్య సమాజ్ మ్యారేజ్లో. ఓకే ఎస్, అది మనకు జరగట్లే, అది జరగాలి. ఇంకోటి నాకు ఉన్న ఐడియా ఏంటంటే, మ్యారేజ్ అప్పుడే ఒక అడ్వకేట్ని కూడా పిలవాలి అక్కడికి, ఆయన ఏమైనా చెప్పాలి కొద్దిగా. లీగల్గా నాట్ లీగల్ బట్ ఒక వాట్ ఈస్ లా, వాట్ ఈస్ హస్బెండ్స్ రూల్, వాట్ ఈస్ వైఫ్ రోల్, ఇవన్నీ చెప్పాలి. అండ్ అట్లనే పోలీస్ ఆఫీసర్ రావాలి. అంటే మైట్ బి ఒక ఎడ్యుకేషన్ లాగానా దట్ ఎస్ చెప్పాలండి, తెలియట్లేదు. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది విమెన్ హరాస్మెంట్కి సైలెంట్గా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి తెలియదు కూడా ఏం చేయాలో, భరిస్తూనే ఉంటారు. నిన్న ఇంకొక ఫ్యామిలీ ఇష్యూ చూసినా మేడం, పెళ్ళి అయిపోయిన తర్వాత హస్బెండ్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్, తాగి పడుకుంటున్నాడని, పని చేయట్లేదని ఆ అమ్మాయి అన్నదంట, నేను ఇక్కడ ఉండని వెళ్ళిపోతా అంటే ఈమెకి ఏం సపోర్ట్ లేదు, మదర్ నుండి ఏం లేదు. మళ్ళీ రిలేటివ్స్ ఏమన్నారంటే, నీకేమో మీ ఫాదర్ పెద్ద ఇల్లు ఆస్తి లేదు కదా, ఎక్కడికి వస్తావు, మా దగ్గర ఉండలేవు, ఏమన్నా మళ్ళీ కన్విన్స్ చేసి హస్బెండ్ దగ్గరికే పంపించారండి. సో బికాజ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ అగైన్ సచ్చినట్టు అంతే, చచ్చినట్టే ఆయనతో ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటివి మీకు ల్యాక్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. యు ఆర్ స్ట్రగ్లింగ్. నేను ఇంకోటి కూడా అంటే, పోలీస్ వాళ్ళు రౌండ్ కొట్టాలి, అందరి ఇళ్ళకి పోయి కాఫీకి పోవాలి, అసలు ఊరికేనే ఎస్ వచ్చి మేడం ఇంటికి కాఫీకి వస్తున్నా అనాలి. ఏమున్నా తెలిసిపోతుంది, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో అలర్ట్ అయిపోతారు వాళ్ళు యాక్చువల్లీ అలర్ట్ కాదు చేయకుండా ముందుగా అమ్మ వస్తారు కదా, పోలీస్ ఆఫీసర్ మనమే పిలవాలి, అసలు వాళ్ళు రావద్దు, వాళ్ళు వస్తే గెట్ అవుట్ అంటాం మనం, మనమే పిలవాలి. ఎస్ ఆర్ నో, మనమే ఒక అడ్వకేట్ని పిలవాలి. వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇష్టం ఉండదండి ఇవన్నీ కేసు వేయాలని, అంతే తల కొట్టుకుంటారు. సో ఇక్కడ ఈ ఇష్యూ ఏంటంటే, ఆ ఇష్యూ మనకు మొత్తం తెలియకపోయినా డైవర్స్ అక్కడ ఏంది అంటే, వాళ్ళకి 3 సంవత్సరాల చైల్డ్ ఉన్నారు. బికాజ్ ఐ టీచ్ ఇన్ లా కాలేజ్, ఓయూ లా కాలేజ్ కానీ, పెండగంటి లా కాలేజ్, ఈ బషీర్బాగ్ లా, పీజీ కాలేజ్ ఆఫ్ లాలో టీచ్ చేస్తుంటాను. నా స్టూడెంట్స్కి నేను చెప్తా, ఫస్ట్ ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ డివోర్స్ కేసెస్ ఇఫ్ దే హ్యావ్ చిల్డ్రన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంట. రైట్, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయండి, మనీ ఇస్తారు కానీ తీసుకోకండి. వాళ్ళకి మీరు కౌన్సిల్ చేయండి, చేస్తారు యాక్చువల్గా. బిఫోర్ గివింగ్ ఏ జడ్జ్మెంట్, జడ్జ్, విమెన్ జడ్జ్ వీళ్ళిద్దరిని కోర్టుకు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు, మాట్లాడతారు. చాలా ప్రాసెస్ మనకు తెలియంది చాలా ఉంది. అది ఎందుకు 6 months టైం తీసుకుంటారంటే, మళ్ళీ పిలుస్తారు మిమ్మల్ని, మళ్ళీ అదే కోపం ఉందా, అది తగ్గుతుంది కదా టైం న్యాచురల్లీ. ఒక్కోసారి యాంగర్లో నా మూడ్ బాగాలేకపోతే నేను ఇంకొకరిని అనొచ్చు, వాళ్ళ మూడ్ బాగపోతే ఏదో అనొచ్చు, మళ్ళీ దెన్ వీ రియలైజ్ ద మిస్టేక్, నాదే తప్పు. యూనో సాఫ్ట్ స్కిల్స్లో చెప్తాము, ఇఫ్ యూ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. రైట్, ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, ఎవరు లేకుండానే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనతో న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ. ఇంట్లో ఒక తాతలు వాళ్ళు వీళ్ళు అందరు ఉండేవాళ్ళు, చిన్నగా మొహం చూసే గుర్తుపడుతుండే, మీరు హ్యాపీగా లేరు ఏమైంది అనేసి అన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ స్టేయింగ్ సెపరేట్లీ, ఎవరు లేరు అన్నప్పుడు అట్లీస్ట్ యూ లెర్న్. నంబర్ 1 డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 years చైల్డ్ ఉన్నాడు కాబట్టి ఆ జడ్జిని అప్రిషియేట్ చేయాలి. అంటే ఇవ్వచ్చు ఆయన జడ్జిమెంట్, అది ఇవ్వచ్చు, మళ్ళీ అలిమోనీ అనౌన్స్ చేయొచ్చు, హస్బెండ్ తప్పు తెస్తే అలిమోనీ ఇస్తారు, ఆయన శాలరీలో ఇంత ఇచ్చేసేయమంటారు, లేకపోతే ప్రాపర్టీ ఉంటే అది ఇంత ఇచ్చేయమంటారు. అట్లా కొన్ని చూసా కూడా నేను, మంచి అమౌంట్ కూడా వచ్చింది కొందరు, కానీ దే సఫర్. అది పెట్టుకొని అన్నాడు, ఏమన్నాడు, ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, వెన్ ఎవర్ థర్డ్ పార్టీ ఎంటర్స్ దే విల్ స్పాయిల్ ద రిలేషన్షిప్. మనం అంతకుముందు కూడా ఇదే ఛానల్లో కొన్ని ఇష్యూస్ మాట్లాడాము అట్లాంటివి. పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు, అడ్వకేట్ ఏం చేయలేరు, కోర్టు ఏం చేయలేదు, ఇంకెవరు ఏం చేయలేరు. కొద్దిగా ఆగి, కొద్దిగా టైం ఇచ్చి ఆ ఇష్యూ మీద అబ్బద్దించి ఉంటుంది,
అది 1 డే అవుతుందా, 1 అవర్ అవుతుందా, 1 వీక్ అవుతుండొచ్చు, కొన్ని 1 మంత్ కూడా. టైమ్ విల్ డిసైడ్, రైట్. టైమ్ విల్ గివ్ యూ అ సొల్యూషన్. సమ్ టైమ్స్ మనం ఎంత బ్రెయిన్ పగలగొట్టుకున్నా కొన్నిసార్లు సొల్యూషన్ రాదండి. మీరు ఎంతమందిని కన్సల్ట్ చేయండి, రాదు. దాన్ని వదిలేయడం బెటర్. ఇక వదిలేసి మీ పనిలో బిజీ ఉండడం బెటర్. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ కేసెస్. రైట్. సో ఇక్కడ ఆయన అన్నది అదే అన్నాడు. ఏమన్నాడు? ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ దిస్, ఐ కెన్ గివ్ యూ జడ్జిమెంట్. ఓకే, న్యూ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము 13th సెక్షన్ ఆ ప్రకారము ఈ ఆర్టికల్స్ ప్రకారము నీకు నేను డివోర్స్ ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఇవ్వనంటున్నాడు? యువర్ చైల్డ్ విల్ సఫర్. ద మ్యాన్ విల్ గెట్ అనదర్ లేడీ ఫర్ హిస్ సెకండ్ మ్యారేజ్, లేడీ మే గెట్ అనదర్ హస్బెండ్ ఫర్ హర్ సెకండ్ మ్యారేజ్, బట్ ద చైల్డ్ నీడ్స్ సేమ్ మదర్ అండ్ ఫాదర్, నాట్ ద సెకండ్. ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. మీరు కనుక ఎప్పుడన్నా ప్లాన్ చేయండి, ఆర్ఫనేజెస్లో కానీ అక్కడ కానీ. ఇఫ్ యు సీ, వదిలేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మొన్న ఒక తెలిసిన వాళ్ళు అడాప్టేషన్కి వెళ్ళారు. దే డింట్ హ్యావ్ చిల్డ్రన్. అడాప్షన్కి వెళ్ళినప్పుడు ఓన్లీ అమ్మాయిలనే ఇస్తున్నారు వాళ్ళు. అంటే అబ్బాయిలు లేరు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అంటే డిసోన్ చేశారు. అమ్మాయిలు పుడితే వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అక్కడ వాళ్ళు చెప్తారంట, మీ ఫొటోస్ చూస్తారంట, హస్బెండ్ వైఫ్ ఫొటోస్ చూసి ఫీచర్స్ అన్నీ చూసి సజెస్ట్ చేస్తారంట. దే లుక్ లైక్, ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఎవరు అనొద్దు మ్యాచ్ అవ్వట్లే మీ చైల్డ్ కాదా అని. చాలా ప్రాసెస్ ఉంటుందని మొన్న తెలిసి సర్ప్రైజ్ అయినాను. అయితే ఒక్క పాపని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇంకో పాప అన్నదంట, ఆంటీ నన్ను కూడా తీసుకెళ్ళారా అని. ఇట్ వాజ్ ఎ టచింగ్ ఇన్సిడెంట్, వెరీ టచింగ్ ఇన్సిడెంట్. అంటే ఇన్ని రోజులు ఎవరితో నేను, మీరేదో బాగున్నారు కదా, మీరు తీసుకెళ్తారంట కదా, తనని ఇంటికి తీసుకెళ్తారంట కదా అని అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అండ్ పేరెంట్స్ లేని పిల్లలు, డిజోన్ అయిన పిల్లలు. బికాజ్ యాజ్ ఎ కౌన్సిలర్ ఫర్ ప్రిజన్స్ చెప్తున్నా, క్రిమినల్ మైండ్ సెట్ పెరుగుతుంది. జువెనైల్ డెలింక్వెన్సీ అంటారు. అంటే చిల్డ్రన్ డెవలపింగ్ అ క్రిమినల్ యాటిట్యూడ్. వాడికి ఫ్రస్ట్రేషన్, నాకు లేరు, పేరెంట్స్ లేరు అని. సో పేరెంట్స్ ఇవన్నీ ఆలోచించాలి. అండ్ చైల్డ్ వచ్చే ముందు వీళ్ళిద్దరు ఆలోచించాల్సింది ఏంటంటే, బిఫోర్ యూ ప్లాన్ ఫర్ ఎ చైల్డ్ ఆర్ ఎ కిడ్, మనిద్దరం బ్యాలెన్స్గా ఉండాలి. మనిద్దరం వాళ్ళకి ఆ చైల్డ్కి మంచి లైఫ్ ఇవ్వాలన్నది ఉంటుంది. దట్ ఈస్ యువర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, యువర్ రైట్. యూ కెనాట్ సే దాంతో చూసుకుందామని అయితే కనలేరు. ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి. అందుకని ఆ అడ్వకేట్, సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ కేసులో హ్యుమానిటేరియన్ టచ్ యాడ్ చేశాడండి ఆయన. అట్లా చేసి మనందరి హార్ట్ టచ్ చేసిండు ఆయన. కాఫీ తాగి చూడండి, డిన్నర్కి వెళ్ళి చూడండి మళ్ళీ అన్నాడు. ఎందుకు? గ్రూప్లో వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ కూర్చున్నప్పుడు యూ విల్ షో యువర్ లవ్ అండ్ అఫెక్షన్. రైట్. మీరు ఆయనకి సర్వ్ చేస్తుండొచ్చు, ఆయన మీకు సర్వ్ చేస్తుండొచ్చు, చైల్డ్ అంటాడు, మధ్యలో కూర్చుండొచ్చు ఆ చైల్డ్. ఎస్ సార్, పప్పా యూ ఆర్డర్ దిస్ అంటుండొచ్చు, మమ్మ యూ ఆర్డర్ దిస్ అంటుండొచ్చు, మమ్మ ఐ వాంట్ దిస్ అంటాడు. ఎస్ సార్, చైల్డ్ ఎట్లా డిమాండ్ చేస్తాడండి పేరెంట్స్ని? మనం నవ్వొస్తుంది యాక్చువల్గా, డిమాండే, ఇట్ ఇస్ యువర్ రైట్ అన్నట్టే. 3 years కదా, ముద్దుగుంటే ఇంకా అంటాడు ఐ వాంట్ దిస్ అంటాడు. అరే యూ కెనాట్ ఈట్ అంటే కూడా. సో అవన్నీ చేంజ్ చేయొచ్చు అని ఆయన ఐడియా. అది కరెక్ట్గా, అది డెఫినెట్గా అది పని చేస్తుంది. బికాజ్ ఐవ్ సీన్ దిస్ సమ్ జడ్జెస్, వాళ్ళ లైబ్రరీలో హాఫ్ లా బుక్స్ ఉన్నాయి, హాఫ్ లిటరేచర్ బుక్స్ ఉన్నాయి. దే ఆర్ రీడింగ్ పోయిటరీ, దే ఆర్ రీడింగ్ షార్ట్ స్టోరీస్, దే ఆర్ రీడింగ్ నావెల్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ లైఫ్, నాలెడ్జ్. అసలు హ్యూమన్ లైఫ్లో ఏం జరుగుతుంది. కొంతమంది జడ్జెస్తో రామకృష్ణ మఠంలో ఇంటరాక్ట్ అయ్యాం కూడా. వాళ్ళు అంటారు, ఒక్కొక్క కేసు విని అంటే వాళ్ళకి ఎంత హెడేక్ వస్తుంది అంటే జండు బామ్ రెడీగా ఉంటుందంట కార్లు, ఛాంబర్లో. ఎందుకు ఈ జనాలు ఇట్లా ఫైట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు కేసు వేస్తున్నారు? మాట్లాడితే కేసు ఎన్నో రోజులు పడుతుందండి. మీరు వేస్తే కేసు సఫర్ అవుతారు. సో జడ్జ్ చాలా డీప్గా ఆలోచించి అన్నాడండి అది. యాక్చువల్గా నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు జడ్జ్, అన్ని లోయర్ కోర్టులో, సెషన్స్ కోర్టులో, హయ్యర్ కోర్టులో అందరు అడ్వకేట్స్, జడ్జెస్ అది ఫాలో అయితే వీ విల్ హ్యావ్ ఎ రియల్లీ వండర్ఫుల్ సొసైటీ, వండర్ఫుల్ పీపుల్, వండర్ఫుల్ ఫ్యామిలీస్ అండ్ వండర్ఫుల్ నెక్స్ట్ జనరేషన్. రైట్, కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పారు. సో ఎస్, యాజ్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమర్థమైందంటే
ఆ జడ్జ్ ఎవరైతే చెప్పారో దట్ ఈస్ అకార్డింగ్ టు 3 years బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీ పేరెంట్స్ లవ్ ఎక్కడ కోల్పోవద్దు అని ఒక హ్యూమానిటేరియన్ ఒక దీంతో చెప్పారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ అప్రిషియేట్ చేయాలి. అండ్ వీ షుడ్ యాక్చువల్లీ ఇది మీరు చెప్పినట్టు నాకు తెలిసి అన్ని కోర్ట్స్లో ఇది చేస్తే బాగుంటుంది. బికాస్ డివోర్స్ రేషియో చాలా పెరిగిపోతుంది నవ్ డేస్. లైక్ యాజ్ యూ సెడ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ ఒక ఏమంటారు ఫ్యాషన్ లాగా అయిపోయింది అని ఎలాగైతే చెప్పారో, సో దీన్ని సీరియస్గా తీసుకోవాలి అని అనుకుంటున్నా. మారల్స్ అండ్ ఎథిక్స్ అని ఒక పేపర్ ఉంటుంది మేడం. వెన్ యూ డీల్ విత్ ఎ కేస్ అప్లై మొరాలిటీ అండ్ ఎథిక్స్ అని ఒక పేపరే ఉంటుంది. అది చదవట్లే, అందులో ఇవన్నీ చదవాలా. ఇంకొక కేసు మొన్న చూసిన పాపం డివోర్స్ అయిపోయింది, రీజన్స్ ట్రై చేస్తున్నా తెలుసుకోవడానికి. నేను ఐ జనరల్లీ లిజన్ టు పీపుల్, ఆస్క్ పీపుల్. జనరల్గా మన దగ్గర అడగొద్దంటారు, నేను అడుగుతా ఎవరికైనా ప్రాబ్లం అంటే అది ఏంటి ఏంటి అని ఊరికి అడుగుతా, బికాజ్ ఐ వాంట్ టు నో ద రీజన్, రూట్. అందులో డివోర్స్ అయిపోతే ఒక అమ్మాయి అన్నదంట, వేర్ ఈజ్ మై మమ్మ, వై డి యూ సెండ్ మై మమ్మ అని. యూ హ్యావ్ యువర్ మమ్మ, వేర్ ఈజ్ మై మమ్మ అని. ఇది ఆ వదిలేసిపోయిన లేడీకి కూడా అర్థం కావాలా? ఏ పిచ్చిలో పడే డివోర్స్ అప్లై చేస్తున్నారంటే కొంతమంది. ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ ది స్టేట్మెంట్ హియర్. పెళ్ళి అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పోవడానికి ఉండదండి. యూ మస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దోస్ కిడ్స్. ఇది నాన్న అనే తెలుగు సినిమా ఒకటి వచ్చింది, తమిళ సినిమా డబ్ అయింది. నేను లా కాలేజీలో అదే కోట్ చేస్తా. ఫాదర్కి గ్రోనప్ డాటర్కి అంటే కస్టోడియన్ ఇవ్వడానికి కేసు నడుస్తుంటుంది. ఫాదర్ కొద్దిగా మెంటలీ డిస్టర్బ్డ్ ఏదో ఉండడని, అమ్మాయి పెరిగింది, మేజర్ అయింది, నాట్ సేఫ్ అని వాళ్ళు కేసు వేస్తే, అమ్మాయి ఇక్కడ ఉంటుంది, ఆయన ఫాదర్ ఇక్కడ ఉంటాడు. వాళ్ళు ఏమంటారు, ఈయన పిచ్చోడు, ఈయన అర్థం కాదంటే జడ్జి వాళ్ళు ఈ కేసు నడుస్తుంటుంది, అడ్వకేట్ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇట్లా అడుగుతుంది, తిన్నావా అని దూరం నుండి. ఈయన అంటాడు, యు ఆర్ నాట్ హియర్, నో ఐ డింట్ ఈట్ అంటాడు. ఈ ఒక్కటే సీన్ అండి ఆ సినిమా మొత్తంలో. డైరెక్టర్కి దండం పెట్టొచ్చు. ఇది నేను లా స్టూడెంట్స్కి చెప్తా, చూడండి రా ఎంత ఇది అంతా చూడండి మీరు. సెక్షన్స్, భారతీయ న్యాయ సంహిత, పనిష్మెంట్లు, పెనాల్టీలు పక్కన పెట్టండి. అది చూసి జడ్జిమెంట్ అంటాడు, నథింగ్ డూయింగ్, ఐ విల్ గివ్ ద కస్టడీ ఆఫ్ దిస్ గర్ల్ టు ఫాదర్ ఓన్లీ అంటాడు. అదేంటండి అట్లా కాదు, కరెక్ట్ కాదు, అక్కడ లేడీ లేదు ఇంట్లో అంటే, లే దే హ్యావ్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్, లవ్ అండ్ అఫెక్షన్, కంపాషన్, ప్లీజ్ కీప్ క్వైట్ అంటాడు జడ్జ్. అది లైఫ్ జరిగిన సీనే వస్తుంది సినిమాలకి. అది కొద్దిగా ఆ డైరెక్టర్కి తెలిసి ఉండొచ్చు ఎక్కడో. ఇది నేను నా లా స్టూడెంట్స్ అందరికీ చెప్తా, యాడ్ హ్యూమన్ టచ్ టు యువర్ లా. డబ్బులు మీరు మంచి కేసు తీసుకుంటే కూడా వస్తాయండి, మరి ఎక్కువ కేసులు వాళ్ళకి చెప్తా 20% అన్న మంచి కేసెస్ తీసుకుంటారా బాబు అంట. న్యాయం చేయండి, 80% నువ్వు డబ్బులు ఎంతన్నా తీసుకో. ఎందుకంటే మీరు అంటారు, మన సీఏ కూడా ఒక అమ్మాయి అంటుంది, కొద్దిగా తక్కువ డబ్బులు తీసుకో అంటే, సార్ కష్టపడి చదివా అన్నది. ఈ అడ్వకేట్స్ కూడా అట్లే అంటే కష్టం, మళ్ళీ కష్టపడి లా చదివిన అంటే కావచ్చు, కానీ పీపుల్ షుడ్ నాట్ సఫర్, పీపుల్ షుడ్ సెల్యూట్ యూ. ఆ మధ్యన ఇంకో కేసు జరిగింది, మనం మాట్లాడుంటాం, ఐ జస్ట్ షేర్ దిస్. ఒక ఓల్డ్ లేడీ మదర్, ఇది నేషనల్ ఇష్యూ అయింది. ప్రాపర్టీ అంతా కొడుకులకు ఇచ్చేసింది, తనకి ఏం లేదు. అయితే అంత ఇచ్చిన తర్వాత వాళ్ళు డిజోన్ చేసారు. తను అన్నది, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు ఫుడ్ ఎవరు ఇది అంటే, మాకు సంబంధం లేదన్నారు. మళ్ళీ ఆమె ఒక అడ్వకేట్ని అడిగింది, ఇక్కడ మన తెలంగాణలో అయింది అనుకుంటుంది. అడిగి మళ్ళీ నాకు ఏం లేదు, ఏమన్నా ఫైల్ చేయొచ్చా అంటే, ఫైట్ చేశాడు. చేస్తే కొట్టేసారు దాన్ని. కొట్టేస్తే ఆ అడ్వకేట్ మళ్ళీ తీసుకుపోయి సుప్రీంకోర్టు తీసుకెళ్ళాడు. అడ్వకేట్ని అప్రిషియేట్ చేయాలి. ఒక ఓల్డ్ లేడీకి ఆయన ఆమె డబ్బులు ఇస్తా లేదో కూడా తెలియదు. ఎస్ సార్, నా దగ్గర ఏం లేదు యాక్చువల్గా. ఆమె రిచ్ లేడీ అంటేనన్నా ఏమన్నా 5 lakhs 10 lakhs ప్రాపర్టీలో ఏమన్నా రాయల్టీ ఇస్తా అనుకోవచ్చు. సుప్రీంకోర్టు తీసుకెళ్ళి కొట్లాడితే హ్యాట్స్ ఆఫ్ టు దట్ జడ్జ్. జడ్జిమెంట్ ఏమన్నాడు, ఈమె ఇచ్చేసిన ప్రాపర్టీ అంతా మళ్ళీ ఇచ్చేసి ఆమెకే ఇచ్చేయమన్నాడు. వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చిండు సన్కి. ఎస్ సార్ నో. సో కోర్ట్స్లో జడ్జెస్ వీళ్ళు కూడా జడ్జెస్ ఉన్నారు, బికాస్ దే సీ లాట్ ఆఫ్ కేసెస్. యంగ్ అడ్వకేట్స్ కూడా ఈ స్పిరిట్ ఉండాలా. ఎస్ సార్ నో. ఐ టెల్ మై స్టూడెంట్స్, సబ్జెక్ట్ బాగా చదవండి, మీకు డబ్బులు మంచి జాబ్ వస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వెహికల్ కూడా వస్తుంది, బాడీ గార్డ్ వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. మీరు రాంగ్ కేసు తీసుకొని అవన్నీ చేయకండి అని ఐ జనరలీ టెల్ దెమ్.
ఇప్పుడు వాళ్ళు దట్ ఈస్ దేర్ కాల్ వెదర్ దే టేక్ ఇట్ ఆర్ నాట్, బట్ Yes. బై యోర్ ఎండ్ యూ ఆర్ డూయింగ్ యువర్ జాబ్, need to యువర్ tell. డ్యూటీ We need టు to దట్. టెల్ అట్లీస్ట్ యూనో కొంచెం మంచి చేయండి సొసైటీకి, Yes. మీ వల్ల అయినంత మంచి చేయండి అని మీరు డాక్టర్ లాగా లాయర్ చెప్తున్నారు. కూడా ఇంపార్టెంట్ అండి, అవును. పోలీస్ లాగా, ఆర్మీ ఆఫీసర్ లాగా లాయర్ ఎవ్రీ వన్ ప్లే దేర్ ఓన్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టడీ రోల్. చేయండి, చాలా పవర్ఫుల్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అది, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. అవునవును, కరెక్ట్. సో లవ్లీ అండి, చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఏమర్థమైందంటే పేరెంట్స్ అవ్వాలంటే ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ అ క్లారిటీ ఎస్, అండర్స్టాండ్ వాట్ మ్యారేజ్ ఈజ్. మనం అసలు పిల్లల్ని కంటే అవి రెడీ టు టేక్ కేర్. మనం మ్యారేజ్ బాండ్లో ఉంటామా లేదా, ఫస్ట్ థింగ్ మనకు బాండ్ కరెక్ట్గా ఉందా లేదా. ఒకవేళ ఉంది అంటే అవి కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్. ఈ రెండు అంశాల మీద చూసుకొని అప్పుడు కనాలి, లేదంటే పిల్లల్ని కనొద్దు. దే డోంట్ హ్యావ్ అ రైట్ టు ట్రబుల్ ద చైల్డ్. ఎస్, సో ఇది రైట్. సో చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఇన్ ద షో సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు